ఏమో మీకెవరో తెలియని సీక్రెట్, వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు అంటే నిజంగా ఈ వీడియోని చూస్తే వీడియో మొత్తం బద్దలు కొడేస్తారేమో వాస్తవంగా అయితే కనుక. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ యాప్స్ ఏమన్నా రన్ చేశారండి? జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ యాప్స్కి బ్రాండ్ అంబాసిడర్గా ఏమైనా ఉన్నారండి? లేదు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బెట్టింగ్ యాప్ల్లో 100 కోట్లు ఏమైనా నష్టం వచ్చిందండి? అవును అని అంటాను నేనైతే. ఎందుకంటే ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ ఎవరైతే ఉన్నారో అతను నోటిదోలు అనుకోవచ్చు, ఏమైనా కావచ్చు. ఆ ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కెలికాడని చెప్పాలండి వాస్తవంగా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ గురించి అతను కొన్ని వీడియోలు చేస్తూ వస్తాడు, మీకు నాకు అందరూ తెలిసిన విషయమే. కానీ చేయొచ్చు, తప్పులేదు. సమాజ హితము కోరి ఏ పనైనా చేయొచ్చు. కానీ సమాజ హితము కోరి ఒక మంచిని చెప్పడం కోసం ఇంకొక మనిషిని చెడుగా చూపించడం తప్పు అని అన్నారు అందరూ. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఆడినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేసినట్టు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లే 100 కోట్లు సుమారు బెట్టింగ్ యాప్ వల్ల ఆంధ్రప్రదేశ్లో నష్టం జరిగినట్టు ఈయన ఒక తమ్నెయిల్ అయితే క్రియేట్ చేశాడు. నేను ఇక్కడ మీకు ఆ తమ్నెయిల్ చూపిస్తాను. యాక్చువల్గా ఆ తమ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. జగన్ గారు ఫోటో పెట్టాడు, బొమ్మ జగన్ గారు ఫోటో పెట్టి జగనన్న బెట్టింగ్ యాప్స్ అని పెట్టి తర్వాత కింద 100 కోట్లు బెట్టింగ్ యాప్ పెట్టి ఇలా రాసుకొచ్చాడు అతను. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం? అసలు జగన్ గారు ఫోటో ఎందుకు వాడు? జగన్ గారు ఫోటో వాటారని నీకు రైట్స్ ఎవరు ఇచ్చారు అని వైఎస్ఆర్సీపీ అభిమానులు కార్యకర్తలు చాలామంది ఎవరైతే తను ఉన్నాడో అతని కింద కామెంట్లు పెడతారు. అతని వీడియో కింద చాలా కామెంట్లు చూశాను నేను. ఏంటి అతనికి వచ్చిన కామెంట్లు, వార్నింగ్ ఇచ్చిన కామెంట్లు ఉన్నాయి అన్వేష్కి. అలాగే నీకు సంబంధం ఏంటి జగన్ గారు ఫోటో పెట్టడానికి? జగనన్న బెట్టింగ్ యాప్స్ అని ఎక్కడన్నా ఉన్నాయా? జగనన్న బెట్టింగ్ యాప్స్ అనే పేరు మీద బెట్టింగ్ యాప్స్ ఏమైనా ఉన్నాయా అని వాళ్ళందరూ అడగడం జరిగింది. అంతేకాదు 100 కోట్లు స్కామ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసావు. ఆ 100 కోట్ల స్కామ్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారా అని ఒక రకంగా ఫైర్ అయితే జరిగింది. కాబట్టి లేనిపోయిన తిప్పలు కొంత చూడండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయడం ఎందుకండి నాకు తెలియగలుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేయడం ఎందుకు? కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆడినట్టే ఉంది వాస్తవానికి అయితే కనుక. నేను అది చూపించచ్చో చూపించుకోవడం తెలియదు కానీ ఇదిగోండి ఇది కదా. ఇలాగ గతంలో అన్వేషణ వీడియోలో చేయడం జరిగింది. ఎప్పుడు గతంలో చేసిన వీడియో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్పగా మారబోతుంది, ఆంధ్రప్రదేశ్ మొత్తం మరో శ్రీలంకగా మారబోతుందని, అలాగే ఆంధ్రప్రదేశ్లో మొత్తం దారుణంగా తయారవబోతుందని. ఎందుకంటే ఉచిత పథకాలు అన్ని ఇచ్చేశారు. ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారబోతుందని ఒక వీడియో అయితే చేశాడు. దాన్ని అప్పట్లో బాగా వైరల్ చేశారు టీడీపీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ. కానీ అలాంటి వీడియోని ఇప్పుడు ఎందుకు చేయట్లేదని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చాలామంది ఆ వీడియో కామెంట్లు అడుగుతున్నారు. ఎందుకంటే కనుక ఇప్పుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ చాలా అప్పులు చేస్తుందిగా, అంతకు మించి రెట్టింపు అప్పులైతే చేస్తుందిగా, రెట్టింపు పథకాలు అయితే ఉచిత పథకాలు అయితే ఇచ్చింది కదా, మరి ఇప్పుడు ఎందుకని చేయటం లేదు అనేది అడుగుతున్నారు. ఒకసారి అసలు ఇతను ఏం మాట్లాడాడో విందాం ఒక్కసారి. విన్నాగా హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అన్న తర్వాత జగనన్న బెట్టింగ్ యాప్స్ ఇంతగా అది రెడ్డి బెట్టింగ్ యాప్స్ అని అర్థమైందండి. జగనన్న బెట్టింగ్ యాప్స్ కాదు, అది రెడ్డి బెట్టింగ్ యాప్స్. రెడ్డి బెట్టింగ్ యాప్స్ ఉంటుంది, కమ్మ బెట్టింగ్ యాప్స్ ఉంటుంది, కాపు బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. రకరకాలుగా పెట్టుకుంటారు. బెట్టింగ్లు ఆడి వరకు ఒక కమ్యూనిటీ అనే ఉందండి. ఆడి నోటికి వచ్చిన పేరు పెట్టుకుంటాడు అనమాట. ఇది పక్కన పెడితే హైదరాబాద్ లోని బీటెక్ విద్యార్థి ₹1,00,000 పోగొట్టుకున్నాల రైగే కావాలి వీడియోకి. కాజల్ అగర్వాల్ ఏం పోయే కాలం ఉంది, ఎంత పెద్ద హీరోయిన్, మూడు కోట్లు ఉన్నాయి, అట్లా దగ్గర కొన్ని కోట్లు ఉన్నాయి, బిజినెస్ ఇన్ని కోట్లు ఉన్నా తిరిగి మన రెడ్డి బెట్టింగ్ యాప్ కి బ్రాండ్ అంబాసిడర్. తర్వాత పత్తికేంది వచ్చేసి మన గుర్రబిడ్డ గారే ఆ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నిజంగా ఆడితే పోయే కాదు, సెక్యూరిటీ గార్డులు ఎత్తుకొని మరీ తిరుగుతున్నారంటే ఆడి దగ్గర డబ్బులు లేక బిగ్ బాస్ నుంచి వచ్చినవి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. అయినా కూడా ఎవరంటే పల్లవి ప్రశాంత్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. గొర్రెబిడ్డ అంటే ఆ గొర్రెబిడ్డ ఎవరో కాదు, పల్లవి ప్రశాంత్. ఈ బెట్టింగ్ యాప్ అయితే అవుతాం రోజు వస్తున్నాయి. ఆ తర్వాత సోహెల్ ఆయన కూడా నిజంగా బిగ్ బాస్ నుంచి వచ్చారు, అవన్నారు రెస్టారెంట్లు పెట్టారు. మరి ఎందుకు చేశారో ఆ దేవుడికి ఎరుక. ఆ తర్వాత చూసుకుంటే ఈ క్రికెటర్లు, ఈ హీరోయిన్లు ఎవరు తగ్గట్లేదు. ఆ తర్వాత ఆ గీతా మాధురి గారు ఈ క్రికెట్ల గురించి, హీరోయిన్ల గురించి ఎందుకు స్వామి నువ్వు పెట్టిన తమ్మలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ యాప్స్, జగనన్న బెట్టింగ్ యాప్స్ అని జగన్ గారు ఫోటో వేసుకున్నావు కదా, ఆ ఫోటో ఎందుకు వేసామని కామెంట్లు అడుగుతున్నారు. నువ్వు ఎందుకని పెట్టావు ఆ ఫోటో ఇంతగా చెప్పట్లా. సింగర్ వాళ్ళ హస్బెండ్ నందు ఆయన కూడా
సంపాదిస్తున్నారు, విదేశాలకు వెళ్తారు, అన్ని సంపాదించిన ఇంకా బెట్టింగ్ నిజంగా మేము అంటే ఇక్కడ మీకు తెలియదు మీరు ఎంత పెద్ద తప్పు చేశారనేది ఒకసారి చెప్పాను. వీళ్ళు అడుగుతున్నారండి. మీరు అడిగితే వాళ్ళు బెట్టింగ్ కంపెనీ వాళ్ళు ఏమంటే మేము రెడ్డి కంపెనీ నుంచి వస్తున్నాం, మాకు ఒక బయటకు వీడియో కావాలి, ఆ వీడియోకి 20 లక్షలు 10 లక్షలు ఇస్తాం అంటారు ఇంప్లిమెంట్ చేసి బట్టి. ఎలా కావాలంటే రెడ్డి బెట్టింగ్ యాప్ తగ్గేదాలా అది మీరు అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను. ఇక్కడ ఏం పెట్టడం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పెడితే యూట్యూబ్ ఒప్పుకోదు, కంప్లీట్ గా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇక్కడ ఏం పెట్టకూడదు, అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి. ఇలా కావాలి, ఇలా కలితే 10 లక్షలు ఇస్తాం. వీళ్ళు చేసి పంపించారు, బిట్టు పంపించేస్తున్నారు. బిట్టు పంపిస్తే ఏం చేస్తున్నారు, ఆ బిట్టు రాత్రి కూడా వచ్చింది. ఆడు ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేయాలి. ఏమండి ఇతర వీడియో 9 నిమిషాలు పైబడి ఉంది. యాక్చువల్గా నేను చూసా, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ ఆడారా, లేకపోతే బెట్టింగ్ యాప్స్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారా, లేకపోతే బెట్టింగ్ యాప్లు ఏమైనా ఈయన దగ్గరుండి ఆడించాడా, లేకపోతే ఈయనకి ఏమైనా వాటా ఉందా ఏంటి, అసలు బెట్టింగ్ యాప్లు రన్ చేసిందే ఈయన ఏంటి, ఎందుకు వేసాడని నేను చూసా. వాస్తవంగా వీడియో ఎంతవరకు చూసా, ఆ 9 నిమిషాలు ఆ సోదంతా మీకేం చూపించాను కానీ కాబట్టి వినిపించలేను. అందుగురించి నేను చూసాను క్లియర్ కట్గా. అసలు ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్కేలే, వింటున్నారా, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్కే లేదు. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోటో ఎందుకు వేసాడంటే వాడుకున్నాడు, అర్థమైంది కదా, వ్యూస్ కోసం దేనికోసం వాడుకున్నాడు భయ్యా అని చెప్పేసి చాలా మంది కామెంట్లే పెట్టారు ఇదే రకంగా, వ్యూస్ కోసం వాడుకుని ఉంటాడు భయ్యా అని చెప్పేసి. నిజమేనండి, జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకోవడం అని అంటే కనుక చాలా మంది వాడుకున్నారండి. ఎలా అంటే సొంత పార్టీలో ఉండి సొంత అన్నదమ్ముల్లాగా కలిసి తిరిగిన వాళ్ళే చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకున్నారు. ఇప్పుడు ఆళ్ళ నాని గారు కానీ వసంత కృష్ణ ప్రసాద్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది పేర్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం దగ్గరగా అత్యంత సన్నిహితంగా బాగా మెరిగినటువంటి వాళ్ళే వాడుకుని జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేశారు. ఇంకా అన్వేషణ వాడటంలో పెద్ద విచిత్రమే ఉంది. ఇతను ఏదో వ్యూస్ కోసమో దేనికోసమో ఫోటో వాడుకున్నాడు అంతే. ఇక్కడ ఫోటో మాత్రం వాడుకున్నాడు నా అన్వేష్, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని లైవ్లో వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడుస్తున్నారు. ఇదే కామెంట్ పెట్టాడు ఒక అతను, నేను మాట్లాడే మాట కదా ఇది. ఒక నాన్ వెజ్ వీడియో కింద ఒక అతను కామెంట్ పెట్టాడు, ఏమనంటే కనుక సర్లే బ్రదర్ నువ్వు వాడుకుంటే తప్పే ఉందనే, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో నీకేదో వ్యూస్ కోసం నీ బతుకు తెరువు కోసం వాడుకున్నావు, ఫోటో వాడుకున్నావు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమీ చేయకుండా చాలామంది పడేడుస్తున్నారు, వాళ్ళ మీద నువ్వు పర్వాలేదని చెప్పి ఒక అతను కామెంట్ పెట్టాడు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాస్తవాలు ఆలోచిస్తే నిజంగా అలాగే ఉన్నాయి. ఇతను ఫోటో పెట్టుకున్నాడు అంతే, ఫోటో కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి చాలామంది ఏడుస్తుంటారు ఇప్పటికని అని అయితే అభిమాని చెప్పడం జరిగింది. అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారిని వాడినట్టు ప్రతిపక్షం కూడా వదిలేయండి, మిత్రపక్షం సొంత పార్టీలో ఉన్న వాళ్ళు బాగా భయంకరంగా వాడారు. రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు చూసారుగా. కాబట్టి ఆయన ఏం మాట్లాడతాడు, అటు తిరిగి వాడటంలో జగన్మోహన్ రెడ్డి గారిని వాడినట్టుగా ఏ పార్టీలోనూ ఏ నాయకుడిని కూడా వాడలేదు. మరి ఆయన మంచితనమో లేకపోతే ఏంటో అర్థం కాదు. కాబట్టి 100% నేను చెప్పేది ఏంటంటే కనుక ఇలాంటి వీడియోలు చూసి చాలామంది నమ్ముతారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశాడా ఏంటని కంగారు పడతారని చెప్పేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆ వీడియోలో జగన్మోహన్ రెడ్డి గారి అసలు ఆలోచన లేదు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే వ్యూస్ కోసమో దేనికోసం పెట్టుకున్నాడుగా, సరే అదైనా తప్పే నన్ను అడిగితే కనుక. ఓ మంచి పని కోసం మీరు ఆయన ఫోటోలు వాడినా పర్వాలేదు, కానీ ఒక చెడ్డ దాని మీద ఒక చెడ్డ పని కోసం అలా వాడటం నన్ను అయితే మొమ్మాటికి తప్పేనంటాను. చూస్తారు మీరు అందరూ ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలా, అంటే అబద్ధం ఏంటి వాస్తవం ఏంటి తెలియాలంటే. కాబట్టి ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, మీ బాధ్యత. అదే కొత్తగా మన ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.